కాబట్టి ఎప్పుడు ప్రాబ్లమ్స్ కోర్టు నుంచి వస్తుంది. కాబట్టి కోర్టు తోటి ప్రజా ఉద్యమాల ద్వారా తాడోపైన చేసుకోవాలి. ఎన్ని రోజులు కోర్టులు మన జీవితాలతో జరగాలి మారుతాయి. అందుకే దీన్ని తాడోపైన చేస్తారని ప్రజల నిర్మాణం చేయాలనేటువంటి మన మూమెంట్కు ప్రభుత్వం కూడా రంగి జీవ తీసింది. అయితే ఇక్కడ గెలవడానికి మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ సుప్రీంకోర్టులో గెలవకపోతే బలమైన అడ్వకేట్లు పెడతాం. గెలవడానికి అవకాశం ఎట్లున్నాయంటే చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగ పరంగా 243 D6 ప్రకారం జీవో తీశారు. అది రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. దాని మీద బలమైన ఆర్గ్యుమెంట్ మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మూడవది న్యాయపరంగా కూడా చెల్లుబాటు అవుతుంది. సుప్రీంకోర్టు ఒక కేసుల మండల్ కమిషన్ లో జనాభా ఉంటే లెక్కలు పర్ఫెక్ట్ ఉంటే అగ్రకులాలలోని ఈబీసీలకు అగ్రకులాలలోని పేదలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు అప్పుడు ఏమన్నది 50% సీలింగ్ అనేది రౌటిరేటెడ్ మంచిగా ఒక పేద చెప్పిన తీర్పు పరిస్థితులను బట్టి ఈ పర్సెంటేజ్ క్యాప్ పెంచుకోవచ్చు అని కూడా చెప్పింది. ఈ 2 పాయింట్ల మీద సుప్రీంకోర్టు బలంగా వాదిస్తే కేసు గెలిచే అవకాశం ఉంటుంది. గెలవలేదనుకుందాం. ప్రజా ఉద్యమాల ద్వారా రాజ్యాంగాన్ని 9th షెడ్యూల్ ఒకటి జరుగుతుంది. సాధారణ జరగాలి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారమైన ఒక క్లాస్ ఉంది. అట్లా బీసీలకు కూడా జనాభా ప్రకారమైన అంటే విద్య ఉద్యోగాలు లోకల్ బాడీ చట్టసభలో కూడా రిజర్వేషన్లు వస్తాయి. శ్రీనివాస్ గారు ఛార్జ్ చేసిండు. ఒకటి ప్రధానమంత్రి మేము అనేక సందర్భాలను మాట్లాడినప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలంటే మీరు బాగా డిమాండ్ చేయండి, గొడవలు చేయండి అని ఒకగా చెప్తున్నాడు. మీరు ఎక్కువ అమ్మాయినా అడగని అన్నం పెట్టారు. మీరు మంచి మూమెంట్ చేయండి, తప్పనిసరిగా పరిశీలిస్తామనే మాట మాట్లాడారు. కాబట్టి ఇది ప్రతిపాదికగా స్థానిక ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ కావాలి. మహారాష్ట్రలో స్టార్ట్ కాదు, మధ్యప్రదేశ్లో స్టార్ట్ కాదు, యూపీ బీహార్ కాస్ట్ వైజ్గా స్టార్ట్ అవుతాయి. బలమైన బీసీ వాదం మన దగ్గర ఉంది. అందుకు కారణాలు ఉన్నాయి. మనం ఇక్కడ కొట్లాడుతుంటే ఈరోజు కాదు, 50 ఏళ్ళ నుంచి కూడా మన బీసీలు చదువుకోవాలి. చదువుతాన్ని కులాల్లో చైతన్యం వస్తుందని హాస్టల్ పెట్టాలని కొట్లాడాను, గురుకులాలు పెట్టాలని కొట్లాడాను, స్కాలర్షిప్ కావాలని, ఫీజుల మాకు కావాలని. దీని ఫలితంగా పేద కులాల లోపల చదువు విస్తృతంగా పెరిగి ఈరోజు బీసీ వాదం బలంగా ఉంది. బీసీ వాదం యొక్క బలమైన చరిత్ర ఉంది. కాబట్టి ఏదో అలాంటి ఉద్యమం కాదు, విద్యావంతుల ద్వారా వస్తున్నటువంటి ఉద్యమం.